ఒకసారి గణేష్ గారిని పరిచయం చేస్తారు ఒక నిమిషము. గణేష్ గారు కాకినాడలో ఉంటారు. ఇందాక మన రాజకుమార్ గారు చెప్పినట్టుగా లోక కళ్యాణం కోసము వచ్చేటువంటి ఆల్మోస్ట్ ఆల్ ప్రతి మనిషి కూడా సనాతన ధర్మాన్ని పాటించడమే లోక కళ్యాణం కోసం వచ్చేయడం. వేరే ఏమి లోక కళ్యాణం ఉండేది ఉండదు. సనాతన ధర్మాన్ని పరిపాలించు దాన్ని పాటించడమే లోక కళ్యాణం. మన చక్కా రాఘవరావు గారు నాకు చాలాసార్లు చాలా మీటింగ్లో నాకు విన్నవించింది ఏంటంటే, మనమందరం దాన్ని సనాతన ధర్మం అంటున్నాము, కానీ అది ఎప్పటికీ కూడా ఆధునిక ధర్మమే అని చెప్పి నాకు చాలాసార్లు వాళ్ళు నిర్ణయించారు. సో అటువంటి సనాతన ధర్మము, అటువంటి ఆధునిక ధర్మము పాటించడానికి కావాల్సినటువంటి లక్షణాలు, దానికి సంబంధించినటువంటి చాలా అడ్డంకులు వస్తుంటాయి అటువంటి కార్యక్రమాలు చేస్తుంటాయి. ఆ అడ్డంకులు అధిరోహించడానికి గాను చాలా యూత్ని చాలా కూడలిగా చేసి వాళ్ళందరితో వర్క్ చేస్తూ సనాతన ధర్మం గురించి పోరాడుతున్నటువంటి ఈ మహోన్నతమైనటువంటి వ్యక్తి గణేష్ గారు ఈరోజు నేను పిలవగానే ఇక్కడికి వచ్చారు. వారిని కూడా మనకి కొద్దిగా మార్గదర్శకం చేయవలసిందిగా కోరుతున్నాను. జై శ్రీరామ్ అండి. హిందూ బంధువులందరికీ నా నమస్కారములు. మనం ఈరోజు అనేక కార్యక్రమాలు జరుపుకుంటున్నాం. ఇలా ఈ కార్యక్రమాలన్నీ కూడా ఎల్లప్పుడూ కూడా జరగాలి అంటే ఈ దేశం సనాతన ధర్మాన్ని విడిచిపెట్టకుండా ఉంటేనే ఈ జరుగుతాయి. ఈరోజు మన నుంచి విడిపోయినటువంటి పాకిస్తాన్ కావచ్చు, బంగ్లాదేశ్ కావచ్చు, అక్కడ ఉన్నటువంటి హిందువుల పరిస్థితి ఏ మాదిరిగా ఉందో మనం గుర్తు చేసుకోవాలి. మనం అనేక సంస్థలు మన భారతదేశంలోనే పుట్టుకొస్తూ ఉంటాయి. మిగిలిన దేశాల్లో ఆ సంస్థలు ఎందుకు పుట్టుకురావు? మన దేశంలోనే ఎక్కువ సంస్థలు ఎందుకు పుట్టుకొస్తున్నాయి? ఈ 70 ఏళ్ళలో ఈ దేశాన్ని ఏ విధంగా పాడు చేశారు? నేను ప్రత్యేకించి మీకు చెప్పనవసరం లేదు. పక్కనున్నటువంటి దేశంలో బంగ్లాదేశ్లో ఈరోజు మనం అక్కడ ఏం చేద్దామన్నా సరే మన హిందువులు ప్రతిరోజు చనిపోతున్న వాళ్ళ సంఖ్య చెప్పుకోవసరం లేదు. మన దేశంలో పశ్చిమ బెంగాల్ కావచ్చు, పంజాబ్ కావచ్చు, కాశ్మీర్ కావచ్చు, ఏదో ఒక రోజు మన దగ్గరికి వస్తుంది. అది మనం అందరం కూడా భారతీయులు, ఈ దేశానికి వారసులం. ఏకదాటి మీద నడవకపోయాము అంటే మన పతనానికి మనమే కారణం అవుతాం. ఇక్కడికి రావడానికి నాకు ఉదయ్ భాస్కర్ గారు వాళ్ళని ఇక్కడికి వచ్చాను. ఆంధ్ర రాష్ట్రం అంతా తిరిగాను. ముఖ్యంగా సనాతన ధర్మం, హిందుత్వం ఎక్కడైతే అంతరించిపోతుందో అక్కడ ఆడదానికి, భగవంతుడికి ఎటువంటి గౌరవం, మర్యాద అనేది ఉండదు. దయచేసి మన రాష్ట్రాన్ని, మన 2 తెలుగు రాష్ట్రాలని కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరి పైన ఉంది. మనం ఏదైనా జ్ఞానం చేయొచ్చు, మరొకటి చేయొచ్చు. ఏదైనప్పటికీ కూడా మనం భారతీయులం, సనాతన ధర్మం, హిందువులం అన్న విషయాన్ని మనం ఎప్పుడైతే మర్చిపోయామో ఇంక అయిపోయినట్లే మన పని. ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఏ సంస్కృతి అయినప్పటికీ కూడా సనాతన ధర్మం, హిందుత్వం ఉన్నంత వరకే వాటికి విలువ అనేది ఉంటుంది. ఒక్కసారి ఈ సంస్కృతిని విడిచిపెట్టి పక్కకు వెళ్ళామంటే అది ఎంత గొప్పవనమైనా అవ్వచ్చు. ఇప్పుడు ఈ దేశంలో ఉన్నటువంటి వాళ్ళు ఇదే సమయాన్ని ఇలా కంటిన్యూ చేసుకుంటూ పోయినట్లయితే మరొక 20 ఏళ్ళలో ఈ దేశంలో ఎవడో మిగలడు. దయచేసి మీ అందరూ పెద్దవాళ్ళు, మీకు తెలుసు, అర్థం చేసుకుంటాను కోరుకుంటున్నాను. అయితే సమయం తక్కువ ఉంది కనుక నాకు ఇచ్చినటువంటి సమయాన్ని నేను గొప్పగా భావిస్తున్నాను. జై శ్రీరామ్. థ్యాంక్ యూ మాస్టర్.